డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ నెంబర్ 1 బీ రీడింగ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అనే దాన్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఈ లెసన్ నుండి పర్టికులర్గా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 5 మార్క్స్ కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే ఉంది. పర్టికులర్గా క్వశ్చన్ నెంబర్ 32 నుండి 36 మోడల్ పేపర్లో ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీ అని ఏదైతే ఉందో దాంట్లో సినానిమ్స్, యాంటనిమ్స్, కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్డ్స్ లేదా కరెక్ట్ స్పెల్లింగ్ రాయమంటాం, హోమోఫోన్స్ రాయమంటాం అనేది 5 మార్క్స్కి వస్తూ ఉంది. మ్యాక్సిమం ఆ ఏరియాలో ఈ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అని వస్తుంది. ఇంకా కాకపోతే కొన్ని సందర్భాల్లో మరి ఎడిటింగ్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎడిటింగ్లో క్వశ్చన్ నెంబర్ 22 నుండి 26 మధ్య కానీ మరికొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ క్వశ్చన్ నెంబర్ 5 నుండి 8 వరకు కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ వస్తుంది కదా, అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే ఇది ఎలిమెంట్స్ ఆఫ్ వొకాబులరీ క్వశ్చన్ నెంబర్ 32 నుండి 36 చూసుకోవాలి. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ లెసన్ని కాంప్రిహెన్షన్తో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు చూసుకోవాల్సింది వర్డ్ ఫామ్స్ చూసుకోవటం, కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్డ్స్, సినానిమ్స్, యాంటనిమ్స్, మరి హోమోఫోన్స్, స్పెల్లింగ్స్ జాగ్రత్తగా చూసుకోవటం. అదేవిధంగా ఎడిటింగ్లో కూడా 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈ లెసన్ని 7-8 సార్లు అయితే కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ చదవాలి. ఎందుకంటే కాంప్రిహెన్షన్తో పాటు పర్టికులర్గా వర్డ్స్ ఎలా యూజ్ చేయబడ్డాయి, టెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, దీంట్లో వర్డ్ ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి మీ డిఫరెంట్ వర్డ్స్కి ఆపోజిట్స్ ఏంటి, కరెక్ట్ ఫామ్స్ ఏంటి, మరి సినానిమ్స్ ఏంటి, స్పెల్లింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయడం అయితే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఇప్పుడు మనం దీన్ని డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ యూనిట్ 1లో భాగంగా ఇవ్వబడింది. అంటే ఏ సక్సెస్ స్టోరీ అయినా, ఏ సక్సెస్ అయినా, ఏ వ్యక్తి యొక్క సక్సెస్ అయినా ఆఫ్టర్ ఫేసింగ్ సో మెనీ బిగ్ ఫెయిల్యూర్స్, గ్రేట్ ఫెయిల్యూర్స్ మీన్స్ బిగ్ ఫెయిల్యూర్స్, పెద్ద పెద్ద ఓటముల తర్వాతనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాము. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. సక్సెస్ మీన్స్ మనం అనుకున్నటువంటి గోల్ సక్సెస్ కావటం అంటే ఫెయిల్యూర్స్ ఎదుర్కొని సక్సెస్ సాధించడం అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయి పాస్ అవుతున్నాను కాదు, ఇట్లాంటిది కాదు. మనకు కొన్ని లక్ష్యాలు ఉంటే ఆ లక్ష్యాన్ని, పెద్ద లక్ష్యం, మన లైఫ్లో ఏం సాధించాలనుకుంటామో అది పెద్ద గోల్ ఉన్నప్పుడు మాత్రం ఒకేసారి మనం ఆ గోల్కి రీచ్ కాలేకపోవచ్చు. కొన్ని బిగ్ ఫెయిల్యూర్స్ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మనం నిజమే అని నమ్మాలి అంటే మనం కొందరి యొక్క లైఫ్ హిస్టరీ అనేది చూడాల్సి వస్తుంది. ఇది ఒక ఎస్ఏ రూపంలో ఇచ్చారు, సక్సెస్ స్టోరీస్ ఆఫ్ సమ్ గ్రేట్ పీపుల్. గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి అబ్రహం లింకన్ లాంటి మరికొందరి యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా ఇక్కడ బ్రీఫ్గా ఇవ్వటం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా ఫెయిల్యూర్స్ని, చాలా రకాలైనటువంటి హ్యూమిలియేషన్స్ని, డిఫికల్టీస్ని ఫేస్ చేసిన తర్వాత సక్సెస్ సాధించారు అని మనం ఈ రీడింగ్లో అయితే డీటెయిల్డ్గా చూడబోతా ఉన్నాం. సో జాగ్రత్తగా వొకాబులరీ అయితే చూసుకుంటూ ఉండండి. కనీసం 10 టైమ్స్ అయితే ఈ లెసన్ చదవండి, మీరు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది పొందుతారు. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా ఇట్లాంటి ఎస్సేస్ వ్యాస రూపంలో ఉన్నటువంటి లెసన్కి కంపల్సరీగా ఫస్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ టైటిల్ ఏదైతే పెట్టారో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఫస్ట్ పారాగ్రాఫ్లోను, సెకండ్ పారాగ్రాఫ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, ఫెయిల్యూర్ ఈజ్ ది హైవే టు సక్సెస్, టామ్ వాట్సన్ సీనియర్ సెడ్. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. అంటే సక్సెస్కి రాజమార్గం అనేది ఫెయిల్యూరే. అంటే ఏ వ్యక్తి అయినా సక్సెస్ సాధించాలంటే ఆఫ్టర్ ఫెయిల్యూర్స్ తర్వాతనే, అంటే కంపల్సరీగా ఫెయిల్ అవ్వాలని లేదు, బట్ బిగ్ గోల్స్ ఉన్నప్పుడు మాత్రం ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. మనం ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తున్నాము అంటే మనం సక్సెస్ వైపు వెళ్తున్నట్టుగానే భావించాలి. అదేవిధంగా టామ్ వాట్సన్ సీనియర్ అనే వ్యక్తి కూడా ఈ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. సక్సెస్ సాధించాలంటే పదే పదే ఫెయిల్యూర్లు మనం ఎదుర్కోవాల్సిందే. అంటే కంపల్సరీ ఫెయిల్ అవ్వాలని కాదు, బిగ్ గోల్స్ అనేవి మనం అంత ఈజీగా సాధించలేము. కాబట్టి ఒకసారి ఫెయిల్ అయినా వదలకండి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి అని తీసుకోవాలి. డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్ అంటే కావాలని ఫెయిల్ అవటం కాదు. సో సక్సీడ్ అనేది వర్బ్ ఫాము, సక్సెస్ అనేది నౌన్ ఫామ్. ఇది నౌన్ ఫామ్ సక్సెస్, దాని యొక్క వర్బ్ ఫామ్ వచ్చేసి సక్సీడ్. ఒక్కోసారి ఇక్కడ సక్సీడ్ అని ఇవ్వచ్చు సక్సెస్ ప్లేస్లో, లేదా ఇక్కడ సక్సీడ్ ప్లేస్లో సక్సెస్ అని వచ్చేసి కరెక్ట్ ఫామ్ రాయమనొచ్చు. ఈ ఫెయిల్యూర్ అనే దానికి ఆపోజిట్ రాయమనొచ్చు. ఫెయిల్యూర్ అంటే సక్సెస్ ఆపోజిట్. సో ఈ పారాగ్రాఫ్లోనైతే ఇటువంటి విషయాలు చూసుకోండి. ప్రిపోజిషన్స్, టెన్స్, జనరల్గా సక్సెస్ స్టోరీస్ అన్ని పర్సన్స్ యొక్క లైఫ్ స్టోరీ మొత్తం పాస్ట్ టెన్స్లో ఇచ్చారు. జనరల్ ఫ్యాక్ట్స్ మొత్తం కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ రీడింగ్ మొత్తం కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోను, సింపుల్ పాస్ట్లోను మనం ఎక్కువగా గమనిస్తాం. సో ఇదే పాయింట్ మనం ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేస్తే, ఇఫ్ యూ స్టడీ ది హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. But people don't see the failures, they only see one side of the picture and say,
దట్ పర్సన్ గాట్ లక్కీ, హీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ది రైట్ ప్లేస్ ఎట్ ది రైట్ టైం. సో మన సక్సెసే కాదు, ఎవరి సక్సెస్ అయినా మీరు చూసినట్లయితే వాళ్ళందరి సక్సెస్ కూడా ఆఫ్టర్ సో మెనీ బిగ్ ఫెయిల్యూర్స్ తర్వాతనే వచ్చిందనేది మనకి చరిత్ర చూస్తే తెలుస్తా ఉంది. అది చిన్న సక్సెస్ కావచ్చు, బిగ్ సక్సెస్ కావచ్చు, ఆ సక్సెస్ తప్పనిసరిగా ఫెయిల్యూర్ తర్వాతనే వస్తుంది. అంటే అంత ఈజీగా సక్సెస్ వైపు వెళ్ళం. సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు పదే పదే ప్రయత్నం చేయాలి. వాళ్ళు తప్పుల్ని సరి చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే సక్సెస్ 100% అనేది వస్తుంది. కాకపోతే ఈ సక్సెస్ సాధించినాక కొందరు మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఆ పర్సన్ని లక్కీ అని పిలుస్తూ ఉంటారు. నిజంగా వాడు అదృష్టవంతుడా ఇంత సక్సెస్ సాధించండి అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్లో మరి లక్ అనేది ఉండదు. అటువంటి లక్, సక్సెస్ ద్వారా వచ్చినటువంటి లక్ ఎక్కువ రోజులైతే ఉండే ప్రయత్నం ఉండదు. అది తప్పనిసరిగా మళ్ళీ కొన్ని రోజులకే పోతుంది. ఇంకా కొందరు ఏమంటారంటే హీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. సరైన సమయంలో నీకు సరైన ప్లేస్లో ఉన్నావు, కలిసి వచ్చింది అంటూ ఉంటారు. ఈ కలిసి రావటం అనేది, ఇదంతా లక్ అనేది చేతగాని వాళ్ళు మాట్లాడే మాట. ఎప్పుడు కూడా సక్సెస్ వెనకాల హార్డ్ వర్క్ ఉంటుంది, డిఫికల్టీస్ ఉంటాయి, అదేవిధంగా ఛాలెంజెస్ ఉంటాయి, హ్యూమిలియేషన్స్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత చాలా హార్డ్ వర్క్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. లక్ అనేది లేకపోతే రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నాం అనేది ఇది చాలా మంది అంటా ఉంటారు. ఇది కరెక్ట్ కాదు అనేది మనం అయితే ఇక్కడ చూసుకోవాలి. సో ఈ పాయింట్ ఇప్పుడు అబ్రహం లింకన్ గురించి మనం చూడబోతా ఉన్నాం. సక్సెస్ అనేది లక్ ద్వారా కానీ లేదా రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండటం ద్వారా కానీ రాదు. డిఫికల్టీస్ని ఫేస్ చేయటం లేకపోతే ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయటం ద్వారా హార్డ్ వర్క్ చేయటం మాత్రమే లేదా పట్టుదలతో మాత్రమే వస్తుంది అని చెప్పడానికి కొందరు లైఫ్ హిస్టరీ అనేది మనం ఇక్కడ చూద్దాం. సో లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ హియర్. దిస్ వాజ్ ది మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ ఎట్ ఏజ్ 21. అదేవిధంగా వాజ్ డిఫీటెడ్ ఇన్ లెజిస్లేటివ్ రేస్ ఎట్ ఏజ్ 22. అదేవిధంగా అగైన్ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ ఎట్ ఏజ్ 24. అదేవిధంగా లాస్ట్ హిజ్ స్వీట్ హార్ట్ ఎట్ ఏజ్ 26. మళ్ళీ చూస్తే నర్వస్ బ్రేక్ డౌన్ ఎట్ ఏజ్ 27. మళ్ళీ చూస్తే అగైన్ లాస్ట్ కాంగ్రెషనల్ రేస్ ఎట్ ఏజ్ 34. మళ్ళీ చూస్తే సెనటోరియల్ రేస్ ఎట్ ఏజ్ 45లో మళ్ళీ ఈ లాస్ట్ దట్ సెనటోరియల్ రేస్. మళ్ళీ చూస్తే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా కంటెస్ట్ చేసి 47లో ఓటమి చెందాడు. ఫైనల్గా ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ ది ఎట్ ఏజ్ 52. చూస్తే మనకి ఈ పేర్లన్నీ ఇన్నిసార్లు ఫెయిల్ అయిందని చెప్పడానికి మనకే నోరు నొప్పులేస్తుంది. చూస్తే ఏజ్ 21లో స్టార్ట్ చేసి తన గోల్ రీచ్ అవ్వటం అనేది 52లో రీచ్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అతను ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నారు. ఎవరు? అబ్రహం లింకన్. ఎన్ని బిజినెస్లు స్టార్ట్ చేసినా ఫెయిల్. బిజినెస్ 21లో స్టార్ట్ చేస్తే ఫెయిల్. మరి అదేవిధంగా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు, 22లో ఓటమి చెందారు. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇంకొక బిజినెస్ 24లో, ఆ బిజినెస్ లాసే వచ్చింది. మళ్ళీ తన భార్యని, తను ఇష్టపడినటువంటి తన అమ్మాయిని తను కోల్పోయాడు ఏజ్ 26లో. అది మానసికంగా దెబ్బతిన్నారు. అదేవిధంగా నర్వస్ బ్రేక్ డౌన్, మానసికంగా బాగా తన భార్య చనిపోయిన తర్వాత తను ఇక్కడ బాగా నర్వస్ గురయ్యారు. మళ్ళీ ఆ తర్వాత ఏజ్ 34లో మళ్ళీ అమెరికన్ కాంగ్రెస్ కంటెస్ట్ చేసి ఓటమి చెందడం జరిగింది. ఏజ్ 45లో మళ్ళీ అమెరికన్ సెనేట్కి కంటెస్ట్ చేసి ఓటమి చెందడం జరిగింది. 47లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా పోటీ చేశారు, మళ్ళీ ఓడిపోయారు. ఇన్నిసార్లు ఓటమి చెందినటువంటి వ్యక్తి బిగ్ గోల్, గ్రేట్ సక్సెస్ అనేది సాధించారు చివరికి ఏజ్ 52లో. అంటే మీరు చూడాల్సింది ఏంది, ఎవ్రీ సక్సెస్ స్టోరీ. ఈ సక్సెస్ స్టోరీ చూస్తే ఆఫ్టర్ సో మెనీ ఫెయిల్యూర్స్, 1 2 3 4 5 6 7 8 ఫెయిల్యూర్స్ మెన్షన్ చేశారు. ఇవి కాక ఇంకా చాలా ఉండే ఉంటాయి. అంటే సక్సెస్ కమ్స్ ఆఫ్టర్ ఓన్లీ సో మెనీ ఫెయిల్యూర్స్ అనేది మనం ఈ రీడింగ్ ద్వారా చూడవలసి ఉంటుంది. ఇన్నిసార్లు ఓటమి చెందిన వ్యక్తి మరెవరో కాదు, అబ్రహం లింకన్. సో అబ్రహం లింకన్ స్పెల్లింగ్ అయితే చూసుకోండి. లింకన్లో LINCOLN, ఎల్ అనేది ఉండదు, ఎల్ సైలెంట్ లెటర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో వుడ్ యూ కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? హీ కుడ్ హ్యావ్ క్విట్ బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ ఎ డిటోర్ బట్ నాట్ ఎ డెడ్ ఎండ్. సో ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి అతను మనం ఫెయిల్ అని పిలుస్తామా? నో. సక్సెస్ ఆఫ్టర్ ఫెయిల్యూర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ ఆఫ్టర్ ఫెయిల్యూర్స్, హీ వాజ్ నాట్ ఏ ఫెయిల్యూర్, హీ వాజ్ సక్సెస్ఫుల్ ఆఫ్టర్ సో మెనీ ఫెయిల్యూర్స్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ తర్వాత వస్తుంది. ఫెయిల్యూర్స్ తర్వాత వస్తుంది అంటే ఫెయిల్యూర్ ఒకసారి ఫెయిల్ అయిందనేది జరిగిన తర్వాత సెకండ్ అటెంప్ట్ ఎప్పుడు కూడా తప్పులను సరి చేసుకొని మళ్ళీ ప్రయత్నం చేయాలి. ప్రతిసారి తప్పులను సరి చేసుకొని ప్రయత్నం చేయడం ద్వారానే సక్సెస్ వస్తుంది తప్పితే పదే పదే అదే విధంగా మొండిగా చేస్తే ఎన్నిసార్లు అయినా ఓటమే ఉంటుంది. ఒకసారి తప్పు జరిగింది, ఎక్కడ జరిగిందో సరి చేసుకొని మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఇన్నిసార్లు ఫెయిల్ అయినటువంటి అబ్రహం లింకన్ ప్లేస్లో ఇంకెవరన్నా ఉన్నట్లయితే దే కుడ్ హ్యావ్ క్విట్, వదిలేసేవాళ్ళ, నాకు ఎలక్షన్స్ వద్దు బిజినెస్ వద్దని వదిలేసేవాళ్ళు. బట్ అబ్రహం లింకన్ డిడ్ నాట్ క్విట్. హీ ట్రైడ్ అగైన్ ఫర్ 30 years. ఫైనల్లీ
ఆయన సక్సెస్ సాధించాడు. అందుకే అబ్రహం లింకన్ ఒకటే మాట అంటారు, ఏమన్నా డిఫీట్ వాజ్ ఎ డిటోర్ బట్ నాట్ ఏ డెడ్ ఎండ్ అంటున్నాడు. చూసారా, ఓటమి చెందటం అంటే మనం దారి మార్చుకోవాలి, లక్ష్యానికి చేరుకోవాల్సినటువంటి దారి మార్చుకోమని కానీ లక్ష్యాన్ని మార్చుకోమని కాదు అని అబ్రహం లింకన్ మనకి ఇక్కడ చెప్తున్నారు. డిటోరింగ్ మీన్స్ చేంజింగ్ ది డైరెక్షన్ ఆఫ్ రీచింగ్ ది గోల్. దీని మీనింగ్ మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. డిఫీట్కి సక్సెస్ అనేది కూడా మనం ఆపోజిట్ వర్డ్ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇన్ 1913 ఇంకొక పర్సన్ యొక్క సక్సెస్ స్టోరీ చూద్దాం. లీడీ ఫారెస్ట్, ఇన్వెంటర్ ఆఫ్ ట్రయోట్యూబ్. ఈయన ట్రయోట్యూబ్ అనేది కనిపెట్టారు. ఇతని పైన కూడా చూస్తే ద ఇన్వెంటర్ ఆఫ్ ది ట్రయోట్యూబ్ వాజ్ చార్జ్డ్ బై ది డిస్ట్రిక్ట్ అటార్నీ ఫర్ యూజింగ్ ఫ్రాడ్యులెంట్ మీన్స్ టు మిస్లీడ్ ది పబ్లిక్ ఇన్ టు బయింగ్ స్టాక్స్ ఆఫ్ హిజ్ కంపెనీ బై క్లెయిమింగ్ దట్ హీ కుడ్ ట్రాన్స్మిట్ ది హ్యూమన్ వాయిస్ అక్రాస్ ది అట్లాంటిక్. హీ వాజ్ పబ్లిక్లీ హ్యూమిలియేటెడ్. చూసారా ఎంత అవమానం జరుగుతుందో అతనికి. కెన్ యూ ఇమాజిన్ వేర్ వీ వుడ్ బీ వితౌట్ హిజ్ ఇన్వెన్షన్? సో లీడీ ఫారెస్ట్ ట్రయోట్యూబ్ కనిపెట్టినటువంటి లీడీ ఫారెస్ట్ పైన కూడా చాలా రకాలైనటువంటి హ్యూమిలియేషన్ జరిగింది. కోర్టులో, డిస్ట్రిక్ట్ అటార్నీలో, డిస్ట్రిక్ట్ లాయర్ కూడా యు ఆర్ మిస్లీడింగ్ ది పబ్లిక్, యు ఆర్ చీటింగ్ ది పబ్లిక్ బై మేకింగ్ దెమ్ బై యువర్ స్టాక్స్ ఇన్ యువర్ కంపెనీ అని. నీకు అంటే ఆయన ఒక ఈ ట్రయోట్యూబ్ ఇన్వెంట్ చేయడం కోసం దానికి ఇన్వెస్ట్మెంట్ అవసరమైంది. ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం కొందరు పబ్లిక్ని మీరు ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్లో షేర్ తీసుకుందరు కానీ జనాలకి చెప్తే కొందరు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కొందరు ఈయన పైన కేసు కూడా పెట్టారు, జనాల్ని మోసం చేస్తున్నాడు, హ్యూమన్ వాయిస్ని ట్రాన్స్మిట్ చేస్తారట, ఇక్కడ మాట్లాడుతూ ఎక్కడో వినపడిద్ది అంటే ఇది సాధ్యమేనా అని అవమానించారు, కేసు కూడా పెట్టారు, కోర్టులో కూడా ఇతను చెప్పింది తప్పు అన్నారు. కానీ ఆ లీడీ ఫారెస్ట్ చేసినటువంటి ఆ ట్రయోట్యూబ్ ఇన్వెన్షన్ కారణంగానే ఈరోజు మనం మొబైల్ ఫోన్స్ మొదలైనవి యూజ్ చేస్తున్నాం. అతని హ్యూమిలియేషన్ జరిగింది కానీ వదిలేసి ఉన్నట్లయితే మరి మనం ఈరోజు మొబైల్స్ మనం తప్పనిసరిగా ఉపయోగించలేం. కాబట్టి ఇక్కడ మనం లీడీ ఫారెస్ట్ విషయంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే హ్యూమిలియేషన్. అబ్రహం లింకన్ విషయంలో ఒక 10-15 ఓటములు జరిగాయి ప్రయత్నాలు, కానీ లీడీ ఫారెస్ట్కి అయితే తీవ్రమైనటువంటి అవమానం జరిగింది. నువ్వు మోసం చేస్తున్నావు జనాలు డబ్బులు దోసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, అసలు హ్యూమన్ వాయిస్ను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వినిపించలేము, యు ఆర్ యూజింగ్ ఫ్రాడ్యులెంట్ మీన్స్ అని అతన్ని అవమానించారు. అయినా హీ డిడ్ నాట్ గివ్ అప్, వదిలేయకుండా ప్రయత్నం చేశారు. సో సక్సెస్ అనేది ఆఫ్టర్ సో మెనీ ఫెయిల్యూర్స్, అదేవిధంగా ఆఫ్టర్ హ్యూమిలియేషన్ కూడా సక్సెస్ అనేది వస్తుంది అనేది మనం ఇక్కడైతే గుర్తుపెట్టుకోవాలి. హ్యూమిలియేట్కి ఆపోజిట్ వర్డ్ అప్రిషియేట్ అనేది మనం తీసుకోవచ్చు, లేదా కంగ్రాచులేట్ చేయడం అనేది చూడొచ్చు. జాగ్రత్తగా చూసుకోండి వీటన్నిటి స్పెల్లింగ్స్ కూడా. ఫ్రాడ్ అని ఇవ్వచ్చు ఇక్కడ, ఫ్రాడ్యులెంట్ ప్లేస్లో. జాగ్రత్తగా అయితే ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది స్పెల్లింగ్స్. ఇన్వెన్షన్, సో ఇది కూడా ఇన్వెంట్ అనేది రావచ్చు, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్లో ఇక్కడ ఇన్వెన్షన్ బదులు ఇన్వెంట్ అనేవచ్చు, ఇన్వెంటెడ్ అనేవచ్చు. సో జాగ్రత్తగా అయితే ఇవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇంకా ఈ ట్రయోట్యూబ్ కనిపెట్టినటువంటి లీడీ ఫారెస్ట్ ఇతనే. సో నెక్స్ట్ మరొకళ్ళ గురించి చూద్దాం. ఏ న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ ఆన్ December 10th, 1903 క్వశ్చన్డ్ ది విజ్డమ్ ఆఫ్ రైట్ బ్రదర్స్. మీరు రైట్ బ్రదర్స్ గురించి వినే ఉంటారు, ద పర్సన్స్ హూ ఇన్వెంటెడ్ ఏరోప్లేన్. వీళ్ళపైన కూడా న్యూయార్క్ టైమ్స్, ప్రెస్టీజియస్ న్యూస్ పేపర్ ఇన్ అమెరికాలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి న్యూయార్క్ టైమ్స్లో December 10th, 1903 రైట్ బ్రదర్స్ పైన ఒక న్యూస్ ఆర్టికల్ రాశారు. ఏమని? who were trying to invent a machine heavier than air that would fly. 1 week later at Kitty Hawk, the Wright brothers took their famous flight. సో రైట్ బ్రదర్స్ విమానం కనిపెడుతున్నాము, గాల్లో ఎగిరిస్తాము అంటే న్యూస్ పేపర్లో ఆయన పైన ఎగతాళిగా, బ్రదర్స్ ఇద్దరి పైన ఎగతాళిగా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు. హౌ కుడ్ ఏ మషిన్ హెవియర్ దాన్ ఎయిర్ ఫ్లై ఇన్ ది ఎయిర్? గాలి కంటే బరువైన వస్తువు గాలిలో ఎలా ఎగురుతుంది అని క్వశ్చన్ చేశారు. వాళ్ళు ఈ పేపర్లో వచ్చిన ఒక్క వారంలోనే వాళ్ళు కిట్టి హాక్ అనే ప్రాంతంలో రైట్ బ్రదర్స్ వాళ్ళ యొక్క మొట్టమొదటి ఏరోప్లేన్ ఎగరవేసినటువంటి సంఘటన ఉంటుంది. అంటే ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది అవమానించినా, మన పైన మనకు నమ్మకం ఉన్నప్పుడు, వేరే వాళ్ళ హ్యూమిలియేషన్స్ పట్టించుకోకుండా ముందుకెళ్ళినప్పుడు సక్సెస్ సాధిస్తామని మనకు మనకి రైట్ బ్రదర్స్ సక్సెస్ స్టోరీ అనేది చూస్తే తెలుస్తుంది. ఇంకా చూడండి, కర్నల్ శాండర్స్, ఇతను కూడా చాలా ఫేమస్ పర్సను. ఈ కర్నల్ శాండర్స్ గురించి చూసినట్లయితే మనం కర్నల్ శాండర్స్ ఎట్ ఏజ్ 65 with a bet-up car and $100 check from a social security, realized he had to do something. He remembered his mother's recipe and went out selling. How many doors did he have to knock on before he got his first order? It is estimated that he had knocked on more than 1,000 doors before he got his first order. How many of us quit after 3 tries, 10 tries, 100 tries?
అండ్ దెన్ వీ సే వీ ట్రైడ్ యాజ్ హార్డ్ యాజ్ వీ కుడ్. సో మనం ఇక్కడ కర్నల్ శాండర్స్ గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది, పరిస్థితి ఉంది. ఈయన ఏజ్ 65లో, అంటే మనం సక్సెస్ సాధించాలి అనుకున్నప్పుడు ఏజ్ అనేది కూడా పెద్ద ఇష్యూ కాదు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి, మన చాలా మంది ఏం చేస్తారు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ వయసులో ఏం చేస్తాం అనుకుంటారు, లేదా డబ్బు లేదు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటారు. ఇతను 65 ఇయర్స్ ఏజ్లో బిజినెస్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా అప్పుడు ఆయన దగ్గర ఉన్నది కేవలం $100 మాత్రమే. ఒక ఓల్డ్ కార్ కండిషన్లో, నేను ఒక ఓల్డ్ కార్లో తన బిజినెస్ స్టార్ట్ చేశారు. అతను స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఏదో కాదు, ఆ, ఈరోజు మనకి కేఎఫ్సి అనేది ఉంది. అందరికీ కేఎఫ్సి చికెన్ అందరికి తింటాం అలవాటే. ఆ కేఎఫ్సి చికెన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి కర్నల్ శాండర్స్. ఆయన బిజినెస్ స్టార్ట్ చేసింది ఏజ్ 65లో. ఏ బిజినెస్ చేయాలి అనుకునేటప్పుడు అతనికి సడన్లీ హీ రిమెంబర్డ్ ఈజ్ మదర్స్ రెసిపీ. వాళ్ళ మదర్ చికెన్ లెగ్స్ లేదా చికెన్ బాగా ఫ్రై చేసి వాటిని ఇప్పుడు మనం ఏదైతే కేఎఫ్సిలో తింటా ఉన్నటువంటి చికెన్ పీసెస్ ఏదైతే ఉన్నాయో ఆ మోడల్లో వాళ్ళ మదర్ తయారు చేసేది. వీటినే బిజినెస్గా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అతనికి వచ్చినటువంటి ఆలోచనతోటి రెసిపీ రెసిపీ వే ఆఫ్ ప్రిపేరింగ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, ఏదైనా ఫుడ్ తయారు చేసే విధానం రెసిపీ అంటాం. రిమెంబర్కి ఆపోజిట్ వస్తుంది ఎగ్జామినేషన్స్లో, రిమెంబర్ ఫర్గెట్. ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ ఫర్గెట్, రిమెంబర్డ్ అని వస్తే మళ్ళీ పాస్ట్ టెన్స్లో రాయాలి ఫర్గాట్ అని. సో ఆ వాళ్ళ మదర్ చికెన్ ఏ విధంగా అయితే తయారు చేసేదో ఆ రెసిపీనే తను తయారు చేసి మళ్ళీ అదే మోడల్లో చికెన్ పీసెస్ తయారు చేసి తను బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ అతను బిజినెస్ మొదలుపెట్టినప్పుడు ఎన్ని డోర్స్, ఆల్మోస్ట్ 1000 డోర్స్ ఈ నాక్డ్ ఫర్ గెట్టింగ్ హిస్ ఫస్ట్ ఆర్డర్. దగ్గర ఎవరిని అడిగినా మొదటి ఆర్డర్ తీసుకోలేదు, ఎవరిని అడిగినా సరే. ఆల్మోస్ట్ ఆఫ్టర్ నాకింగ్ 1000 డోర్స్ ఈ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్. సుమారు ఒక 1000 మందిని అడిగిన తర్వాతనే అతనికి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. చికెన్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, బాగా ఉంటుందంటే ఎవరు అతని పైన నమ్మకం లేదు, ఎవరు దాని టేస్ట్ పైన నమ్మకం లేక ఎవరు తీసుకోలే. కానీ ఆఫ్టర్ నాకింగ్ 1000 డోర్స్ ఈ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్. ఈ రోజు చూస్తే ఎవరైతే 1000 మంది లేకపోతే ఎన్నిసార్లు అడిగినా తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్న సందర్భంలో ఈరోజు ఈ కేఎఫ్సి చికెన్ అనేది ఈరోజు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది. ఆ బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి కర్నల్ శాండర్స్ ఏజ్ 65లో స్టార్ట్ చేశారు. $100 మాత్రమే ఇన్వెస్ట్మెంట్. ఒక ఓల్డ్ కార్లో తన బిజినెస్ స్టార్ట్ చేసి అనేక రకాలైనటువంటి రిజెక్షన్స్. ఇప్పుడు మనం ఇక్కడ రైట్ బ్రదర్స్కి చూస్తే హ్యూమిలియేషన్ జరిగింది. మరి కర్నల్ శాండర్స్ విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే రిజెక్షన్స్, తిరస్కారాలకు గురైంది. ఆయన చికెన్ ఆర్డర్ ఇస్తే చికెన్ అమ్ముతానంటే ఎవ్వరు తీసుకోవాలి, అంత రిజెక్షన్స్ రావడం అనేది జరిగింది. అంటే సక్సెస్ సాధించే క్రమంలో మనం ఒక పని చేస్తా అంటే రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. రిజెక్ట్కి మనం ఆపోజిట్ కూడా చూడవలసి ఉంటుంది. రిజెక్షన్స్ అనే మనం ఇక్కడ చూసాం. రిజెక్ట్ అంటే యాక్సెప్ట్ అనేది అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లాస్ట్ ఇట్లాంటివన్నీ చూసుకోండి. క్విట్, జాయిన్. క్విట్ అంటే వదిలేయటం, జాయిన్ అంటే మనకు తెలిసిందే కదా, అది ఆపోజిట్గా కూడా మనం దీన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త, ఇందులో పెద్ద డిఫికల్ట్ వొకాబులరీ ఏం లేదు. బట్ ఆపోజిట్స్, సినానిమ్స్, రైట్ ఫార్మ్స్ మాత్రం జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఇంకొక వ్యక్తి వాల్ట్ డిస్నీ గురించి. డిస్నీ ఛానల్స్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, కార్టూన్స్. సో యాజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్ వాల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్. ఇతనికి కూడా రిజెక్షన్సే from newspapers editors who said he had no talent. One day, a minister at a church hired him to draw some cartoons. Disney was working out of a small mouse infested shed near the church. After seeing a small mouse, he was inspired. That was the start of Mickey Mouse. So, ఈ మిక్కీ మౌస్ ప్రోగ్రామ్ చూడని వాళ్ళు ఎవరూ లేరు. ఈ మిక్కీ మౌస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినటువంటి ఈ వాల్ట్ డిస్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా అన్ని న్యూస్ పేపర్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. నీకు టాలెంట్ లేదు, నువ్వు కార్టూన్స్ డ్రా చేయలేవు అని అతను రిజెక్ట్ చేస్తే, ఒకరోజు ఏదో ఒక చర్చ్ ఫాదర్ మాత్రం, ఒక చర్చిలో ఉన్నటువంటి ఫాదర్ అతనికి ఒక అవకాశం ఇచ్చారు, డ్రా సమ్ కార్టూన్స్ అని. సో దానికి కూడా అతనికి ఇచ్చినటువంటి ప్లేసు ఒక మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్, అంటే ఫుల్ ఆఫ్ మైస్. ఆ రూమ్ నిండా ఎలుకలు అవన్నీ ఉన్నాయి. ఆ గదిలో కూర్చొని డ్రా చేసే క్రమంలో ఆ మైస్ని చూసి, ప్లూరల్ ఆఫ్ మౌస్ ఈజ్ మైస్. సో అవి చూసిన తర్వాత అతనికి కొంత వీటిపైన కార్టూన్స్ ఎందుకు వేయకూడదు అనే ఐడియా వచ్చి వాటినే, అంటే మనకి ఏదైతే రిజెక్షన్లో వచ్చిన తర్వాత ఏదైతే మనకి, అంటే చాలామంది అంటూ ఉంటారు ఏదైతే సమస్య ఉంటుందో దాన్ని అవకాశంగా తీసుకోవాలని, ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో వాటిని అవకాశంగా తీసుకోవాలని. ఇతను మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్లో ఉండి ఆ మైస్ను చూసి ఇన్స్పిరేషన్ పొంది కార్టూన్స్ డ్రా చేశారు. ఈరోజు ఆ మిక్కీ మౌస్ ప్రోగ్రామ్ అనేది వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్. సో రిజెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆ రిజెక్షన్స్ని మనం కూడా యాక్సెప్ట్ చేసి ఫర్దర్గా ముందుకెళ్ళవలసి ఉంటుంది. ఇంకా చూడండి, అందుకే ఇక్కడ ఏమంటున్నారు, అందుకే ఇప్పుడు మీరు చూసినటువంటి 4 సక్సెస్ స్టోరీస్ ఇంకా కొన్ని కూడా చూడబోతా ఉన్నాం. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే డూ
ఓన్లీ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. చూసారా, సక్సెస్ సాధించడం అంటే పెద్ద పెద్ద విషయాలు చేయాలని లేదు, చిన్న విషయాలనైనా గొప్పగా చేయటం. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్. గ్రేట్కి ఆపోజిట్ ఆర్డినరీ. గుర్తుపెట్టుకోండి, గ్రేట్, ఆర్డినరీ. సో పెద్ద విషయాలు ఏం చేయరు, చిన్న విషయాలనే బిగ్, స్మాల్, వీటిని కూడా ఆపోజిట్గా గుర్తుపెట్టుకోండి. సో స్మాల్ థింగ్స్నే బిగ్గా చేస్తారనేది అయితే గుర్తుపెట్టుకోండి. చేసే విషయం చిన్నదైనా గొప్పగా చేస్తే అదే గ్రేట్ సక్సెస్కి దారితీస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ఇంకొక సక్సెస్ స్టోరీ ఆఫ్ one day a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his mother. Your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered, my Tommy is not stupid to learn. I will teach him myself. And that Tommy grew up to be the great Thomas Edison. Thomas Edison had only 3 months of formal schooling and he was partially deaf. సో థామస్ ఆల్వా ఎడిసన్, ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్కి ఎటువంటి హ్యూమిలియేషన్ జరిగింది, ఎటువంటి రిజెక్షన్ గురైందో మీరు చూడొచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్, ఇతనికి పార్షియల్లీ, ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి ఆపోజిట్ వర్డ్. పార్షియల్లీ అంటే ఆపోజిట్ వచ్చేసి కంప్లీట్లీ. మనం తెలుగులో చూస్తే పాక్షికంగా అంటాం. సో పూర్తిగా అన్నట్లయితే కంప్లీట్గా చూడాలి. సో ఇందుట్లో మనం ఇంకా చూసుకోవాల్సినటువంటి బిగ్ వర్డ్స్ పెద్దగా ఏం కనిపించట్లేదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెర్న్ నేర్చుకోవడం, ఫర్గెట్గా కూడా అన్లెర్న్ కింద కూడా పెట్టవచ్చు. డెఫ్ ఇక్కడ ఒకటి ఉంది, చెవుడు. ఏ పర్సన్ హూ కెనాట్ లిసన్, అతనికి ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే డెఫ్నెస్. సో హీ కెనాట్ లిసన్, వినలేడు. సో ఇతను ఒకరోజు స్కూల్ నుంచి as he was deaf, his school teacher rejected him and he told that this boy cannot learn in the school. ఆ లెటర్ ఇచ్చేసి ఇంటికి పంపించేశారు ఆ టీచరు. ఆ లెటర్ చదివిన చూడండి ఏం రాశారు, యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్. స్టూపిడ్కి కూడా మనకి ఎగ్జామినేషన్స్లో ఆపోజిట్స్లో వస్తున్నటువంటి సందర్భం ఉంది. స్టూపిడ్ అంటే క్లెవర్గా తీసుకోవాల్సి ఉంటుంది ఆపోజిట్. స్టూపిడ్ అంటే తెలివి తక్కువ వాడు, తెలివైన వాడిని క్లెవర్, ఇంటెలిజెంట్ అనేది వైజ్, ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఈజ్ స్టూపిడ్, ఈ కెనాట్ లెర్న్ ఎనీథింగ్ అని ఒక లెటర్ రాసి వాళ్ళ మదర్కి పంపించేశారు. మీ బాబుని తీసుకెళ్ళండి, వీడికి చదువు రాదు, వీడు వినలేడు, వీడి వల్ల ఏమి కాదని. ఆ మదర్ మాత్రం, మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్, యూ డోంట్ నో హౌ టు టీచ్ హిమ్. మీకు చదువు చెప్పరాదు, నేనే నేర్పిస్తాను అని చెప్పి తనకి ఇంటి దగ్గర మాత్రమే వాళ్ళ మదరే టీచర్గా పనిచేశారు. ఇంత ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ కేవలం 3 months మాత్రమే స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే అందరం మనం ఇప్పుడు వెళ్తున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అందరు రెగ్యులర్గా వెళ్ళేటువంటి ప్యాటర్న్లో. ఫార్మల్, ఇన్ఫార్మల్గా మీరైతే ఆపోజిట్గా తీసుకోండి. ఆపోజిట్ వర్డ్స్గా కూడా మీకు ఇది పనికొస్తుంది. తర్వాత హెన్రీ ఫోర్డ్ ఫర్గాట్ టు పుట్ ది రివర్స్ గేర్ ఇన్ ది ఫస్ట్ కార్ ఈ మేడ్. మనకి ఈరోజు ఫోర్డ్ కార్స్ గురించి అందరం వినే ఉంటారు. సో ఇతను కూడా అంటే చిన్న చిన్న బిగ్ గోల్స్ వెళ్ళేటప్పుడు ఒక్కోసారి మనం పెద్ద మిస్టేక్స్ చేస్తాం, ఒక్కోసారి చిన్న మిస్టేక్స్ కూడా చేస్తాం. ఇతను రూపొందించినటువంటి ఫస్ట్ కార్లో మరి రివర్స్ గేర్ పెట్టడం అనేది మర్చిపోయారు. ఈ ఫర్గాట్ టు పుట్ ది రివర్స్ గేర్ ఇన్ ది ఫస్ట్ కార్ ఈ మేడ్. సో ఈ పిక్చర్లో ఉన్నది మనం చూస్తున్నాం కదా, ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్, ఇతనే. సో నెక్స్ట్ చూడండి, డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్? ఇప్పటి వరకు మనం అనేక మంది గురించి చదువుకున్నాం. వాళ్ళు అనేక రకాలైనటువంటి ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి హ్యూమిలియేషన్స్ ఉన్నాయి, రిజెక్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పటివరకు చూసిన వాటిలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, రిజెక్షన్స్ ఉన్నాయి, హ్యూమిలియేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ మనం ఇప్పుడు ఫెయిల్యూర్ అంటామా? డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్? నో, దే సక్సీడెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సక్సెస్ అనేది ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాధిస్తాము అనేది మనకి ఈ రీడింగ్ చదవటం ద్వారా అర్థమవుతుంది. నాట్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ దెమ్ బట్ టు ది అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాజ్ దో దే జస్ట్ గాట్ లక్కీ. సో సక్సెస్ అనేది ఫెయిల్యూర్స్ ఉన్నా వస్తుంది, లేదా ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఓన్లీ వీ గెట్ సక్సెస్, నాట్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ప్రెజెన్స్, యాబ్సెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఆపోజిట్ వర్డ్స్. ప్రెజెన్స్, దీనికి యాబ్సెన్స్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ప్రెజెన్స్. ప్రెజెంట్ అంటే యాబ్సెంట్, మళ్ళీ కరెక్ట్ ఫామ్ కూడా వాడుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అపియర్ అనేది దాన్ని కూడా చూసుకోండి. అపియర్కి డిజపియర్, అపియర్, డిజపియర్, లేదా ఇక్కడ అపియరెన్స్ అని ఇవ్వచ్చు ఎగ్జామినేషన్స్ కరెక్ట్ ఫామ్ రాయమని. అపియర్డ్ అని ఇవ్వచ్చు, లేకపోతే లక్ అనేది, ఇట్లాంటి వాటికైతే లక్ అని ఇవ్వచ్చు. ఇక్కడ లక్కీ ప్లేస్లో లక్ అని ఇవ్వచ్చు, కరెక్ట్ ఫామ్ రాయమని అడుగుతూ ఉంటారు. సో సక్సెస్ అనేది కేవలం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్సే వస్తుంది అనేది అయితే మనం వీళ్ళ స్టోరీ చదవటం ద్వారా అర్థమవుతా ఉంది. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఎస్, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది వీళ్ళందరి సక్సెస్ కూడా స్టోరీస్ ఆఫ్ బిగ్ ఫెయిల్యూర్స్ అని. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ దట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్ దే బౌన్స్డ్ బ్యాక్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్ దే బౌన్స్డ్ బ్యాక్. ఎప్పుడైతే ఓటమి చెందారో వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు. దే కేమ్ బ్యాక్ అగైన్ విత్ మచ్ ఫోర్స్. అంటే ఓటమి చెందినాక వాళ్ళు ఆగలే, మళ్ళీ ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పటిదాకా మనం అనుకున్నటువంటి వ్యక్తులు బిగ్ సక్సెస్ అనేది సాధించారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్. ఫార్వర్డ్
బ్యాక్వర్డ్, వీటిని ఆపోజిట్గా కూడా పనికొస్తాయి మీకు. ఇవి చూడండి, ఫే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్, లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్ అండ్ కీప్ మూవింగ్. ఎప్పుడైనా మనకు ఓటమి చెందాము అంటే ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఓటమి చెందాము అంటే మనం ముందుకు పోవటంలో విఫలమయ్యామని కానీ వెనకపోయినట్టు కాదు కదా. సో వెన్ ఎవర్ యూ ఫెయిల్, ఇట్ మీన్స్ దట్ యూ ఫెయిల్డ్ గోయింగ్ ఫార్వర్డ్. యూ యూ ఇట్ ఈస్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్ అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మరికొంతమంది ఇక్కడ థామస్ ఎడిసన్ గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ చూడండి. ఇన్ 1914 థామస్ ఎడిసన్ ఎట్ ఏజ్ 67 ఏజ్లో లాస్ట్ హిజ్ ఫ్యాక్టరీ విచ్ వాజ్ వర్త్ ఎ ఫ్యూ $1,000,000 ఆన్ ఫైర్. ఇట్ హ్యాడ్ ఎ ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. నో లాంగర్ ఏ యంగ్ మ్యాన్, Edison watched his lifetime effort go up in smoke and said, there is a great value in disaster. All our mistakes are burnt up. Thank God we can start anew. In spite of the disaster, 3 weeks later, he invented the phonograph. వాట్ అన్ యాటిట్యూడ్. చూసారా, ఈ పారాగ్రాఫ్ అయితే చాలా సార్లు మనకు కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్డ్స్, ఆపోజిట్స్, సినానిమ్స్లో, ఎడిటింగ్లో కూడా ఈ పారాగ్రాఫ్ అనేది రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్గా దీని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ పర్టికులర్ పారాగ్రాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ రీడింగ్. సో 67 ఏజ్లో అతని ఫ్యాక్టరీ ఏదైతే మనం అనుకున్నాం ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టడం, తయారు చేయడం కోసం, ఆ ఫ్యాక్టరీ కాలిపోతే దానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. అంటే మనకి ఏదైనా ఆర్థిక నష్టం జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి మనం ఇన్సూరెన్స్ పే చేస్తే మనకు మనీ అనేది రిఫండ్ అవుతుంది. కానీ ఆ కంపెనీకి అది లేదు. అంత కాలిపోతుంటే ఆయన ఆ తన లైఫ్ టైం, తన జీవితం మొత్తం కష్టపడ్డటువంటి ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది కాలిపోతుంటే అతను ఎంతోసేపు బాధపడలే. ఆ మిస్టేక్ దాని నుంచి కొద్దిసేపట్లోనే తేరుకొని, థ్యాంక్ గాడ్ దేవుడా నాకు ఒక మంచి అవకాశం ఇచ్చావు, ఈ ఫ్యాక్టరీలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఈసారి కాలిపోయింది కాబట్టి, పూర్తిగా నాశనం అయిపోయింది కాబట్టి ఈసారి మంచిగా తయారు చేస్తాను, మంచిది పెట్టుకుంటాను అన్నాడు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఈ ఫ్యాక్టరీ పూర్తిగా డిజాస్టర్ కాగానే ఒక 1 వీక్ తర్వాత, జస్ట్ 1 వీక్ లేటర్ ఈ ఇన్వెంటెడ్ ఫోనోగ్రాఫ్. చూసారా, అంటే మనకి ఒక విషయంని ఏదైనా ఫెయిల్యూర్ కానీ అవమానం కానీ జరిగితే దాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మనం పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి. ఇతను వెళ్ళాడు కాబట్టే ఇది పోయినా కానీ మళ్ళీ 1 వీక్లోనే, జస్ట్ 1 వీక్లోని ఫోనోగ్రాఫ్ అనేటువంటి ఎక్విప్మెంట్ని అతను కనిపెట్టడం జరిగింది. సో ఇక్కడ బిలో ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. ఇక్కడ ఇంకొంతమంది ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు కాకుండా బ్రీఫ్గా 1 వర్డ్లో మళ్ళీ 1 సెంటెన్స్లో ఉన్నాయి చూడండి. థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 టైమ్స్. 10,000 సార్లు అతను తన ప్రయత్నంలో ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టే టైంలో ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయడం జరిగింది. అదేవిధంగా హెన్రీ ఫోర్డ్ బ్రోక్ అంటే బ్రోక్ అనే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఫైనాన్షియల్ లాస్గా తీసుకోవాలి. ఆయనకి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పూర్తిగా ఈ లాస్ట్ సో మచ్ ఆఫ్ హిజ్ మనీ. అంటే ఫోర్డ్ కంపెనీస్ గురించి మనం విన్నాం, ఆ కార్లు తయారు చేసే కంపెనీ. అతను ఏజ్ 40 అప్పుడు పూర్తిగా ఈ లాస్ట్ హిజ్ మనీ, అయినా ఈ డిడ్ నాట్ గివ్ అప్. ఈ రోజు ఫోర్డ్ కార్లు వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్. లీ ఐకోకా వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టూ ఎట్ ఏజ్ 54. ఈయన కూడా తర్వాత ఫోర్డ్ మొస్టాంగ్ మొదలైన కార్లు తయారు చేయడంలో ఈయన చాలా సక్సెస్ అయ్యాడు. ఈయన ఫోర్డ్ కంపెనీలో పనిచేశాడు స్టార్టింగ్లో. అతన్ని ఫైర్డ్ మీన్స్ రిమూవింగ్ ఫ్రమ్ ది జాబ్. ఫైర్డ్ మీనింగ్ రావచ్చు, ఫైర్డ్ మీన్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ది జాబ్. హెన్రీ ఫోర్డ్ జాబ్ నుంచి తీసేస్తే అతను సొంతంగా ఎదిగినటువంటి సందర్భం ఉంది. అంటే మనకి ఒక ఓటమి ఒక్కోసారి మన రిజెక్షన్ మన మంచికే కావచ్చు. మనకు అనవసరంగా జాబ్ పోయింది అని మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన పని లేదు. మనం ఇంకో దాంట్లో బిగ్ సక్సెస్ సాధిస్తామేమో, ఎవరికి తెలుసు. అదేవిధంగా యంగ్ బెథోవెన్ వాజ్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నో టాలెంట్ ఫర్ మ్యూజిక్ బట్ హీ గేవ్ సమ్ బెస్ట్ మ్యూజిక్ టు ది వరల్డ్. బెథోవెన్ కూడా, ఇతను అమెరికాలో ఫేమస్ సింగర్, ఇతనికి టాలెంట్ లేదు, సాంగ్స్ పాడ రాదని చెప్పారు. కానీ ఈరోజు వరల్డ్ వైడ్ ఫేమస్ సింగర్ అతను. సో సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. ఇన్ఎవిటబుల్ అంటే విచ్ కెనాట్ బి స్టాప్డ్ మీనింగ్లో కంపల్సరీగా వస్తుంది. దట్ విచ్ కెనాట్ బి స్టాప్డ్ అంటే ఫెయిల్యూర్స్ అనేవి తప్పని, సెట్ బ్యాక్స్ ఫెయిల్యూర్స్ దీని మీనింగ్ కూడా తీసుకోవచ్చు. సో మనకి జీవితంలో కామన్ ఫెయిల్యూర్స్ అనేవి, వాటిని ఎవరు ఆపలేరు. మనం ఏ ప్రయత్నం చేసేటప్పుడైనా మనకు కొన్ని ఓటములు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచ్ అస్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ మీన్స్ వితౌట్ వితౌట్ హ్యావింగ్ ప్రైడ్. ఏమంటాం, గర్వం లేకుండా ఉండటం. ఏమాత్రం గర్వం లేకుండా హంబుల్గా ఉండగలిగితే హ్యూమిలిటీ మీన్స్ హ్యావింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ హంబుల్నెస్. అది మనకు ఉండాలి. ఒక ఓటమి చెందినప్పుడు మనం గుండె నిబ్బరంగా ఉండాలి. అంతేగాని గ్రీఫ్ అనేది కూడా ఇక్కడ ఉంది చూడండి. గ్రీఫ్ అంటే సాడ్నెస్ మీనింగ్ కూడా తీసుకోండి. గ్రీఫ్ మీన్స్ సాడ్నెస్. సో కరేజ్, బ్రేవరీ, ధైర్యం మీనింగ్స్ కూడా తీసుకోండి. ఫెయిత్,
you'll find courage and faith to overcome the setback. We need to learn to become victors, not victims. సో ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ది మైండ్. ఎప్పుడైతే మనకు అనుమానము భయం ఉంటుందో మనం సాధించలేమనేటువంటిది మన మైండ్లో పడుతుంది, సాధించలేము. అందుకే ఎట్టి పరిస్థితుల్లో భయం ఉండకూడదు, అనుమానం కూడా ఉండకూడదు. ఏదైనా పని చేసేటప్పుడు ముందుకు వెళ్ళాలని చెప్తా ఉన్నారు. మనం ఎలా విక్టర్స్గా విజేతలుగా ఉండాలో నేర్చుకోవాలి, తప్పితే విక్టిమ్స్గా ఫెయిల్యూర్స్గా ఉండటం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విక్టర్స్గా సక్సెస్ఫుల్ పీపుల్గా ఉండటం ఎలా అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, ఆఫ్టర్ ఎవ్రీ ఫెయిల్యూర్, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఎ స్టెప్పింగ్ స్టోన్. సో ఎవ్రీ ఫెయిల్యూర్ తర్వాత మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం. ఆఫ్టర్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వై యూ ఫెయిల్డ్ ఇన్ దట్ అటెంప్ట్, దెన్ యూ కెన్ లెర్న్ and you can try again and you will get success. So every failure should act as a stumbling block. మనకు ఓటమి అనేది ఒక మెట్టుగా ఉపయోగపడాలి, అది ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఉండాలి అనేది అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ పారాగ్రాఫ్ మళ్ళీ మనం ఇంపార్టెంట్ పారాగ్రాఫ్లో పోతున్నాం. ఇక్కడ సోక్రటీస్ గురించి చూడబోతున్నాం. ద మోటివేషన్ టు సక్సీడ్ కమ్స్ ఫ్రమ్ ది బర్నింగ్ డిజైర్. డిజైర్ మీన్స్ వాంట్, కోరిక. To achieve a purpose. Napoleon Hill wrote, whatever the mind of a man can conceive can form an idea. Conceive means forming an idea in the brain. సో అండ్ బిలీవ్ ద మైండ్ క్యాన్ అచీవ్. మనం మనసులో ఏది సాధించాలని మనం అనుకుంటామో అదే మైండ్ సాధిస్తుంది, దానివైపు మనసు నడిపిస్తుంది. అదేవిధంగా ఈ పారాగ్రాఫ్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. తప్పనిసరిగా మనకి క్వశ్చన్ నెంబర్ 32 నుండి 36లో ఇంతకుముందు ఒక పారాగ్రాఫ్ చూపించాను, ఇది కూడా అంతకంటే డబుల్ ఇంపార్టెంట్. మనకి ఎడిటింగ్లో రావచ్చు, లేదా కాంప్రిహెన్షన్ ప్యాసేజ్లో రావచ్చు ఇది, లేదా క్వశ్చన్ నెంబర్ 32 నుండి 36. ఈ రీడింగ్ బి చూసినట్లయితే ఈ పారాగ్రాఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 1-10 సార్లు అయితే ఈ పారాగ్రాఫ్ని చూసుకోండి. మళ్ళీ నేను కూడా చదువుతాను, ఒకసారి ఫాలో కండి. A young man asked Socrates the secret to success. Socrates told the young man to meet him near the river the next morning. They met. Socrates asked the young man to walk with him towards the river. When the water got up to their neck, Socrates took the young man by surprise and ducked him, means pushed him. Ducked him into the water. ఈ ducked అనేది అయితే గుర్తుపెట్టుకోండి, push inside, లోపలికి నెట్టేయటం. So him into the water. The boy struggled to get out, but Socrates was strong opposite, weak కూడా గుర్తుపెట్టుకోండి, kept him there until the boy started turning blue. Socrates pulled his head out of the water, and the first thing the young man did was to gasp, take a deep breath of air. Socrates asked, what did you want the most when you were there? The boy replied, air. Socrates said, that is the secret to success. When you want success as badly as you wanted the air, then you will get it. There is no other secret. A burning desire is the secret point of all accomplishments. Accomplishments means achievements. ఇదైతే గుర్తుపెట్టుకోండి. Just like a small fire cannot give much heat, a weak desire cannot produce great results. సో ఇది చూస్తే సోక్రటీస్కి సంబంధించినటువంటి ఒక యంగ్ మ్యాన్ సోక్రటీస్ని అడిగాడు, సక్సెస్కి సీక్రెట్ ఏంది అంటే, నెక్స్ట్ మార్నింగ్ ఒక రివర్ దగ్గరికి రమ్మని పిలిచాడు సోక్రటీస్. ఆ సోక్రటీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడిని నీళ్లలోకి తీసుకెళ్లి నీళ్లలో ముంచేసి అక్కడే ఒక 5-10 కొంచెంసేపు నీళ్లలో ఉంచాడు గట్టిగా పట్టుకొని. బయటికి రాగానే ఆ పిల్లవాడు డీప్ బ్రెత్ తీసుకోవడం జరిగింది. సార్ ఎలా చేశారు ఏంటంటే, వాట్ డిడ్ యూ వాంట్ మోస్ట్ వెన్ యువర్ దేర్ ఇన్ వాటర్ అంటే ఎయిర్ అన్నాడు. అంటే నీళ్లలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు నీళ్లలోకి నెట్టినప్పుడు గట్టిగా స్ట్రగుల్ చేశాడు బయటికి రావడానికి, ఎయిర్ తీసుకోవడం కోసం. అంటే నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నీ లక్ష్యం కోసం కూడా నువ్వు గాలి పీల్చుకోవడం, నీళ్లలో ఉన్నప్పుడు ఆ ఎయిర్ తీసుకోవడం కోసం ఎంత స్ట్రగుల్ అయ్యావో, ఎంత హార్డ్ వర్క్ చేశావో, ఎంతగా ఫోర్స్ వాడావో సక్సెస్ సాధించడం కోసం, అంతే విధంగా ట్రై చేస్తే నీకు సక్సెస్ అనేది వస్తుంది. అంతకు మించినటువంటి షార్ట్ కట్ ఏముండదు. ఈ బర్నింగ్ డిజైర్, బలమైన కోరిక ఉంటేనే ఏదైనా సాధిస్తాం. వీక్ డిజైర్, బలహీనమైనటువంటి కోరిక ఉంటే బిగ్ రిజల్ట్స్ అనేవి రావు. గ్రేట్ సక్సెస్ రావాలంటే గ్రేట్ డిజైర్ ఉండాలి. వీక్ డిజైర్ ఉన్నప్పుడు వీక్ రిజల్ట్స్ ఏముంటాయి అనేది అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ రీడింగ్ చదవటం ద్వారా మీకు సక్సెస్ అనేది ఆఫ్టర్ సో మెనీ డిఫికల్టీస్, సో మెనీ ఫెయిల్యూర్స్ ద్వారా వస్తుందనేది అయితే గుర్తుపెట్టుకోండి. ఈ పారాగ్రాఫ్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. దీన్ని ఇక్కడ నుంచి ఈ ఏరియా వరకు, ఇక్కడ వరకు ఏదైతే ఉందో 1-10 సార్లు చూడండి. అవసరమైతే చార్ట్ పైన రాసుకొని కూడా అతికించుకొని ఉండండి. అదేవిధంగా ఈ పారాగ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు అవసరమైనటువంటి డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ పెట్టండి. వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.